హాయ్ అండి, నా పేరు కృష్ణ. నేను డీల్ చేసే టాపిక్స్ ఏంటి అంటే గ్రూప్స్కి సంబంధించింది చూస్తున్నానండి. మెయిన్ నా ఫోకస్ అంతా నేను చెప్పేది ఏంటి అనేది కూడా ఇన్ డీటెయిల్గా చెప్తాను. నేను గ్రూప్స్ సంబంధించి ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ కూడా చెప్తానండి. మెయిన్లీ ఫోకస్ ఆన్ ప్రిలిమ్స్, లేటర్ మెయిన్స్. అనుకోవచ్చు, ఏంటండి మీరు ఇలా మాట్లాడుతున్నారా? ఫస్ట్ మై ఫోకస్ ఈజ్ ఆన్ ప్రిలిమ్స్. ఇఫ్ యూ పాస్ ప్రిలిమ్స్ దెన్ యూ విల్ గో టు మెయిన్స్. మెయిన్స్కి ఇంకా 90 డేస్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. గవర్నమెంట్ నెక్స్ట్ వచ్చింది, నెక్స్ట్ మార్చిలో నోటిఫికేషన్ ఉంది అని చెప్పేసి ఇండికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేస్తే ప్రిలిమ్స్కి, మెయిన్స్కి మీరు క్వాలిఫై అవుతారు తప్పకుండా. నాది పూచి. ఐ విల్ టెల్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్స్. ప్రతి పాయింట్ని పాయింట్ టు పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి డోంట్ ఫియర్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మీరు నా కామెంట్స్లో పిన్ చేయొచ్చు, తప్పకుండా నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను. మీకు ఏ సబ్జెక్ట్లో ఎక్కడ డౌట్ వచ్చింది అనేది కూడా మీరు నాకు పిన్ చేయండి. ఐ విల్ ఆన్సర్ ఎవ్రీథింగ్ టు యూ, నో ప్రాబ్లం రిగార్డింగ్ దట్. ఓకే, వన్స్ అగైన్ మీకు ఏమైనా డౌట్స్ వచ్చింది అంటే మీరు నాకు చెప్పొచ్చు. ప్రిలిమ్స్కి వచ్చినప్పటికీ మీరు అంతమంది మ్యాక్సిమం స్టార్టింగ్ చూసే వాళ్ళు ఎలా ఉంటారు, విత్ జీరో నాలెడ్జ్ పీపుల్ ఏం చేస్తారు, 2 or 3 పబ్లికేషన్స్ కొనేస్తారు. అవి ఏం కొనవలసిన పని లేదు. బై 1 పబ్లికేషన్ బుక్, దట్ ఈజ్ ఇనఫ్. డు నాట్ బై 2 or 3 పబ్లికేషన్స్, ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. రీడ్ 1 book 3 or 4 times అండ్ నేను చెప్పే క్లాస్ని వింటూ మీకు సంబంధించిన పబ్లికేషన్స్ చూసుకోండి. అది మచ్ మోర్ ఇనఫ్. దాంతో మీరు మ్యాక్సిమం స్కోర్ చేస్తారు, ప్రిలిమ్స్ తప్పకుండా పాస్ అవుతారు. మెయిన్స్కి టైం ఉంది, మెయిన్స్ గురించి పక్కన పెట్టేయండి. ప్రిలిమ్స్లో ఏమేమి చదవాలి, ఏమేమి చదవకూడదు అనేది కూడా చెప్తాను కాబట్టి నో ప్రాబ్లం. అందరం కలిపి సక్సెస్ అవుతాం. ప్రిలిమ్స్లో చేయాల్సినది ఏంటి అంటే ఓన్లీ ఇండియాకి సంబంధించిన హిస్టరీస్ మాత్రమే చూడండి. నౌ డు నాట్ టచ్ అండ్ గో ఫర్ ఆంధ్ర మూమెంట్ ఆర్ ఆంధ్ర హిస్టరీ. ఆంధ్ర హిస్టరీకి సంబంధించిన బుక్ అనేది టచ్ చెయ్యొద్దు. ఇట్స్ మై రిక్వెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇక నుంచి మనం ప్రతిదీ కూడా డైలీ క్లాసెస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. వాటికి సంబంధించి ఇన్ డీటెయిల్డ్గా ప్రతి టాపిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవ్రీ టాపిక్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాతో పాటు మీరు కూడా ఇన్ డీటెయిల్గా నోట్స్ రాసుకోండి. దేనికి అలా చెప్తున్న నోట్స్ రాయండి అని చెప్పేసి అంటే అట్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ బుక్ మొత్తం చదవడం కష్టమైపోతుంది. మీరు రన్నింగ్ నోట్స్ రాసుకున్నారు అనుకోండి, అది మీకు మెమరీ కింద ఉంటుంది కాబట్టి అది గుర్తుపెట్టుకోవడం పనికి వస్తుంది. నేను మీ కృష్ణ, నేను మీకు అవైలబిలిటీలో ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.